దీన్ని అమెజాన్ నుండి తెప్పించాను. అన్బాక్స్ చేద్దాం. అంతకంటే ముందు బాక్స్ పైన ఉన్న ఫీచర్స్ చూద్దాం. మోటార్ పవర్ వచ్చేసి వెరీ పవర్ఫుల్ మోటార్ అండి. ఇది 1600 వాట్స్ మోటారు. అండ్ సక్షన్ పవర్ వచ్చేసి 21 kPa. kPa అంటే కిలో పాస్కల్స్. సక్షన్ కెపాసిటీని మనం కిలో పాస్కల్స్లో చూపిస్తాం. ఇది 21 కిలో పాస్కల్స్. 21 కిలో పాస్కల్లో పవర్ఫుల్ వ్యాక్యూమ్ క్లీనర్. దీని నాయిస్ లెవెల్ వచ్చేసి 87 dB అంటే 87 డెసిబల్స్. ఈ యొక్క బాక్స్ కింది భాగంలో హెల్ప్ లైన్ ఉంది. ఏదైనా మనకు డౌట్స్ ఉంటే వీరిని అడిగి తెలుసుకోవచ్చు. మరియు ఈ వ్యాక్యూమ్ క్లీనర్ కొన్నాక ఆఫ్టర్ కేర్ సర్వీస్ అయితే మనము ఈ హెల్ప్ లైన్ నుంచి మనం పొందవచ్చు. దీని నెట్ వెయిట్ వచ్చేసి 5.7 కిలోగ్రామ్స్. ఈ ప్యాకింగ్ బాక్స్లో అసలు బాక్స్ ఉంది. యురేకా ఫోర్బ్స్ బ్రాండింగ్తో ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఇక్కడ ఉన్న మెయిన్ బాక్స్పై కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒక సింగిల్ గ్రామ్ డస్ట్లో 19,000 డస్ట్ మైట్స్ ఉంటాయనే సత్యాన్ని వీళ్ళు ఇక్కడ పిక్చర్ రూపంలో మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మనకు వ్యాక్యూమ్ క్లీనర్ అనేది ఎంత ఇంపార్టెంటో మన ఇళ్లలో చెప్పకనే ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇది మరోవైపు సూపర్ వ్యాక్ యొక్క పూర్తి ఫిగర్ మరియు ఫ్లోర్, సోఫా క్లీనింగ్ని సూచిస్తూ ఒక చిత్రం అయితే ఉంది. ఇక మనం ఫైనల్గా ఈ కంపెనీ యొక్క బాక్స్ను మనం అన్బాక్స్ చేసి లోపలి కాంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. ఇలా ఓపెన్ చేశాక ముందు పెద్ద హోస్ పైప్ ఒకటి ఫోల్డ్ చేసి మనకు కనిపిస్తున్నది. ఈ హోస్ పైపుకు యాక్సెసరీగా ఇచ్చిన అటాచ్మెంట్స్ను మనం పెట్టి వాడుకోవచ్చు. ఈ అటాచ్మెంట్స్ బయటికి ఊడి రాకుండా దీనికి లాక్ సిస్టమ్ కూడా ఉంది. ఇక్కడ ఒక మాన్యువల్ ఉంది. ఏ ప్రోడక్ట్ కొన్నా కూడా ముందు మనం తప్పక మాన్యువల్ని స్టడీ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఫ్లోర్ కమ్ కార్పెట్ బ్రష్, రెండింటికి యూజ్ అయ్యే బ్రష్ అనమాట. ఇది చిన్న చిన్న అటాచ్మెంట్స్ని హోల్డ్ చేసేది. ఇవి టెలిస్కోపిక్ పైప్స్. ఇంటి లోపల రూఫ్ని చేరుకోవడానికి హోస్ పైప్కి వాడే ఎక్స్టెన్షన్ పైప్స్ అనమాట ఇవి. ఇది అప్ హోల్స్టర్ క్లీనర్ అంటారు. సోఫాలు మరియు ఏసీ యూనిట్లను మనం దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇవి కూడా మనం కూర్చునే సోఫా మూలమూలలోకి వెళ్ళి క్లీన్ చేసే బ్రష్ మరియు చిన్న హోస్ పైపును మీరు చూడవచ్చు. ఇదేనండి మెయిన్ డివైస్. ముసుగులో ఉంది. దీని ముసుగును తొలగిద్దాం. చూసారా బిల్ట్ క్వాలిటీ ఎంత అందంగా బ్యూటిఫుల్గా ఉందో. ఇది మన ఇంట్లో ఫ్లోర్పై ఫ్రీగా మూవ్ అయ్యే విధంగా వెనుక వైపు పెద్ద పెద్ద వీల్స్ మరియు ముందు వైపు రొటేటర్ ఉంది. సులభంగా ఇంట్లో ఒక మూలకైతే దీన్ని ఇలా నిలబెట్టేయవచ్చు. ఈ డివైస్ని ఈజీగా క్యారీ చేసే విధంగా ఒక హ్యాండిల్ అయితే ఉంది. దీనికి 5 మీటర్ల పొడవైన పవర్ కార్డ్ అయితే ఉంది. దీన్ని చుట్టేయాల్సిన పని లేకుండా ఇలా బటన్ నొక్కేస్తే చాలు ఇలా వెనక్కి వేగంగా సెల్ఫ్ రొటేట్ అవుతూ లోనికి వెళ్ళిపోతుంది. సక్షన్ స్పీడ్ని మ్యాక్సిమం మరియు మినిమం చేసుకోవడానికి ఈ విధంగా నాబ్ ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ వ్యాక్యూమ్ క్లీనర్కి వేరియబుల్ పవర్ కంట్రోలర్ మరియు ఆటో కార్డ్ వైండర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇది కంప్లీట్గా బ్యాగ్లెస్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్. ఇది హెపా ఫిల్టర్. డస్ట్ను మోటార్ వైపు పోనీయకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది, ఒక అడ్డుగోడలాగా. దీన్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో డస్ట్ జమ కాగానే హెపా ఫిల్టర్ను తొలగించి ఇలా డస్ట్ని ఈజీగా పారబోయవచ్చు. హెపా ఫిల్టర్ని తొలగించి ఇలా ఫ్రీగా డస్ట్ని సులభంగా పారబోయవచ్చు. ఇది బ్యాగ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్. దీనిలో పవర్ఫుల్ సైక్లోనిక్ టెక్నాలజీ ఉంది. దీనివల్ల డస్ట్ని మరియు పెద్ద సైజు అవశేషాలని వేరు చేస్తుంది. పైగా సక్షన్ పైపులో అవశేషాలు ఏవి అడ్డుపడకుండా చూస్తుంది. ఇలా సులభంగా క్యాప్ను పెట్టేసి సింపుల్గా ఇలా ప్రెస్ చేయగానే తిరిగి వాడడానికి ఈ సూపర్ వ్యాక్ రెడీ అయిపోతుంది. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
ఇవన్నీ దీంతో వచ్చే యాక్సెసరీస్. హోస్ పైప్ని ఇలా ఫిట్ చేస్తే చాలు. దీని చివరిలో ఇలా వివిధ రకాల క్లీనింగ్ డివైస్లను ఇన్సర్ట్ చేయవచ్చు. మీకు యాక్సెసరీ హోల్డర్ని చూపించాను కదా, దాన్ని ఇలా ఇక్కడ ఉంచి దీనికి అన్ని చిన్న చిన్న యాక్సెసరీస్ని మనం ఇలా ఫిట్ చేసుకోవచ్చు. ఊరికే వెతుక్కోకుండా ఇదొక సులభమైన మార్గం, దానికే ఈ ఏర్పాటు. ముందు ఒకసారి చూపించినట్లుగానే ఇది ఫ్లోర్ కమ్ కార్పెట్ క్లీనింగ్ బ్రష్. దీనికి వీల్స్ కూడా ఉన్నాయి, ఫ్రీగా అటు ఇటు మూవ్ కావడానికి. 1600 వాట్ల పవర్ఫుల్ మోటార్ ఉంది కాబట్టి డస్ట్ పార్టికల్స్ని చాలా ఈజీగా లాగేస్తుంది. ఇవి ఎక్స్టర్నల్ పైపులు. మీకు నెక్స్ట్ వీడియోలో నెంబర్ 1 డ్రై అండ్ వెట్ వ్యాక్యూమ్ క్లీనర్ని మీకు చూపించబోతున్నాను. మిస్ చేయకుండా తప్పకుండా చూడండి. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ యొక్క బయింగ్ లింక్ను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు అక్కడి నుంచి చెక్ చేయండి.